హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నది బీరకాయలండి. ఇవి లేత బీరకాయలు, ఆర్గానిక్ బీరకాయలండి. ఇవైతే మా ఇంటి ముందుకి ఒక అతను పెద్దతను వచ్చాడు అమ్మటానికి. బలుసుపాడులో ఇవైతే వాళ్ళు పండించుకొని తీసుకొస్తున్నారంట. వాళ్ళు సొంతంగా పండించుకొని. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి బీరకాయలు కూడా, ఫ్రెష్‌గా ఉన్నాయి. కూరగాయలు, ఆకుకూరలు కూడా ఎంత లేతగా ఉందో చూడండి బీరకాయ. వీటినైతే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి. ఇది బీరకాయలు ఎందుకు తీసుకున్నాను అంటే బీరకాయ పచ్చడి చేయడానికండి. మొన్న ఒకసారి చేశాను బీరకాయ పచ్చడి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మా వారికి బాగా నచ్చింది. అసలు అన్నం మొత్తం బీరకాయ పచ్చడితోటి తిన్నాము మేము. వేరే కూర ఉన్నా కూడా ఆ కూరతో తినకుండా బీరకాయ పచ్చడితోటి తిన్నాము. పచ్చడి బాగుంది కదా, వీడియో పెట్టుకో ఒకసారి తీసుకుని, ఈసారి తీసుకున్నప్పుడు పచ్చడి చేసినప్పుడు వీడియో తీసుకో అన్నారు. సరే కదా అని చెప్పి ఇక పచ్చడి చేశానని చెప్పి నిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఈ విధంగా ఆ బీరకాయలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు అను మినపగుళ్ళు అయితే వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేదాకా వేపుకోవాలండి. అదిగోండి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. అదిగోండి ఆ కప్పులు నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం తీసుకుంది వేరే మోడల్, ఇది తీసుకుంది ఇంకొక మోడల్. ఇది ఇంకోసారి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇదిగోండి ఇది ఒక మోడలు. తర్వాత ధనియాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటారు. నాకు అసలు బీరకాయ కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, కాకరకాయ కానీ ఇష్టం ఉండేది కాదండి. అలాంటిది నేను కాకరకాయలు వండి కాకరకాయ వీడియో కూడా తీస్తున్నాను, తింటున్నాను. ఇప్పుడు బీరకాయ కూడా తినను, అలాంటిది బీరకాయ పచ్చడి కూడా తింటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి బీరకాయ పచ్చడి కూడా. పిల్లలు మా వారైతే చాలా ఇష్టంగా తిన్నారు. అయితే దాంట్లో ఒక 4 ఎండుమిర్చి తుంపుకొని ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ బాగా వేగాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. తర్వాత అదే కళాయిలో బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ బీరకాయ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నాక టమాటాలు అయితే ఒక 2-3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బీరకాయల్లో అయితే ఆ టమాటాలు వేసుకోవాలి. అదిగోండి, మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు. ఈ విధంగా ఒక టమాటాని 4 ముక్కలు చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఆ టమాటాలు కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని వాటిని అన్నిటిని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని అవన్నీ కలిపేసుకోవాలి మొత్తం కలిసేదాకా. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అవి మగ్గేదాకా ఇట్లా మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నా చూడండి, దానిలో నుంచి వాటర్ బయటకు వచ్చింది. ఇవన్నీ కలిసేలాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఈ లోపల మనం
వీటినన్నిటినీ కలిసేదాకా కలుపుకొని ఈ లోపల ఒక మిక్సీ జార్లోకి ఇందాక మనం వేపుకొని పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అవన్నీ అయితే ఈ మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ ఆల్రెడీ మనం బీరకాయల్లో వేసాం కాబట్టి దీనిలో సాల్ట్ అయితే ఏం వేసుకోవట్లేదు నేను. వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి మిక్సీ అయితే పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదు, కొంచెం బరకబరకగానే ఉండాలి. మనం రోట్లో నూరుకున్నట్లు. మీకు ఓపిక ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా వాటర్ అయితే పైకి వచ్చాయి. ఇంకా మూత పెట్టకూడదు, మూత పెట్టకుండా వేపుకోవాలి. ఈ ముక్కలన్నీ మగ్గేదాకా బీరకాయలు టమాటాల్లోంచి వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారేదాకా ఉంచుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నేనైతే బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అవి కొంచెం చల్లారాక అదే మిక్సీ జార్లో ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, పల్లీలు, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలోనే ఈ బీరకాయ టమాటాలు అయితే మగ్గిన బీరకాయ టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని కళాయిని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి వీటిని అన్నిటినీ కలుపుకోవాలి. స్టీల్ కళాయి కదండి, అందులో ఇక ఆల్రెడీ మనం పచ్చడి ఉడకపెట్టుకొని ఉన్నాం కదా ముక్కలు, అందుకే సైడ్లు కొంచెం మాడినట్లు కనపడుతుంది. ఇవన్నీ బాగా వేగేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి ఉంది కదా, అదైతే తాలింపులోకి వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే తగ్గిందండి, నేనైతే కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఇదంతా కలిపేదాకా కలుపుకోవాలి. పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదైతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.